దసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతుంది. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం వాడవాడలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిపేందుకు అందరూ ఉత్సాహం చూపుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లెలో అద్భుతం జరిగింది. గ్రామస్తులంతా దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ సాక్షాత్తు దుర్గామాత చింత చెట్టుపై వెలిసింది. దీంతో గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. స్వయంగా దుర్గమ్మే మా కోసం వచ్చినట్టు పూజలు ప్రారంభించారు. ఈ విషయం ఈ నోట ఆ నోట విన్న ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతమంతా చింత చెట్టుపై వెలిసిన దుర్గమ్మ గురించే చర్చించుకుంటున్నారు. మరి స్వయంభూగా వెలిసిన ఆ అమ్మవారిని మనము చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, చలో నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పాడు గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై 100 ఏళ్లుగా చింత చెట్టు ఉంది. గ్రామస్తులంతా గుట్టపై కొలువై ఉన్న ఎల్లమ్మను పూజిస్తారు. ప్రతి ఏటా దసరా సమయంలో ఉత్సవాలు జరిపిస్తారు. అయితే ఈ ఏడాది దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా తనకు సాక్షాత్తు దుర్గామాత ప్రత్యక్షమైందంటున్నారు గ్రామస్తులు. నా పేరు మైసా అనిల్ కుమార్. నిర్మల్ జిల్లా వానల్పాడు గ్రామం. మా దగ్గర పాత పురాతనమైన ఎల్లమ్మ తల్లి ఉంది. అక్కడనే మేము దుర్గామాతను నిలుపుకుంటామని చెప్పి, అంటే దుర్గామాత నవరాత్రులు స్టార్ట్ చేస్తామని చెప్పి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. పనులు స్టార్ట్ చేసిన తర్వాత పనులను అయిపోయిన తర్వాత ఇక్కడ సేద, అంటే కొంతమంది కలిసి సేద తీరినాం. సేద తీరితే అక్కడ ఈ మా వెనకాల ఉన్న ఏదైతే ఈ వృక్షం ఉందో ఆ వృక్షం దగ్గర మాకు ఆ సాక్షాత్తు ఆ దుర్గామాత మాకు కనిపించడం జరిగింది. ఆ కనిపించడం వల్ల అందరూ ఒకరికి మేము చెప్పుకోవడం వల్ల అందరూ చూసి అరే ఆ దుర్గామాత లాగానే కనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని అందరం కలిసి దాన్ని మా గ్రామ పెద్దలందరికీ తెలిపినాం. వాళ్ళు వచ్చి చూసి అన్ని చేసిన తర్వాత అన్ని పూజలు చేయడం జరిగింది. అయితే ఈ దుర్గామాత దుర్గామాత నిలుపుకుంటానంటే ఆమెనే మాకు ఒక ప్రకృతిలో చెట్టు రూపంలో చెట్టుకే ఆమె నిలవడం జరిగింది. ఈ వింత అనేది మాకు కనివిని ఎరగకుండా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పాత పురాతనమైన ఈ చెట్టును ఇప్పటి వరకు ఎవరు మేము చూడలేం. ఆమె ఇప్పుడు మేము ఈ సడన్ గా ఆమెను పెడతామనేసరికంటే ఇక్కడ మాకు స్వయంభూగా వెలగడం జరిగింది. అయితే ఇక్కడనే ఇదే గుట్ట పైన ఆర్కియాలజిస్టులు మొత్తం తవ్వకాలు జరిపి చూస్తే ఇక్కడ ఆదిమ మానవుల ఆయుధాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. ఇదే గుట్ట పైన ఎప్పటి నుండో ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుట్ట మా తాతల తరాల నుంచి వాళ్ళకు కూడా తెలియదట ఇది ఎప్పటి నుంచి ఉన్నది, ఇది ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు. ఇప్పుడు ఈమెకు మేము దుర్గామాతతో పాటు ఈమెకు శరద్ నవరాత్రులు చేస్తామని చెప్పి పూనుకున్నప్పుడు ఈ మాత కూడా మాకు ప్రత్యక్షమైంది. మేము ఈమెకు సర్వదా మేము కొలుస్తామని చెప్పేసి మా గ్రామ ప్రజలందరము నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చింత చెట్టు కాండంపై అచ్చం దుర్గమ్మ మాదిరిగా సింహం వాహనంతో అమ్మవారు వెలిసింది అంటున్నారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూడడానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. అందరూ అమ్మవారే అని తీర్మానించారు. దసరా ముందు దుర్గమ్మ కనిపించడం తాము చేసుకున్న అదృష్టం అంటూ ఆనందపడుతున్నారు. శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నారు. ఊరంతా ఒకటై అమ్మవారిని కొలుస్తున్నారు. గతంలో ఈ ఎల్లమ్మ గట్టుపై ఆది మానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు గుర్తించారని, అప్పటి ఆయుధాలు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉన్నాయంటున్నారు గ్రామస్తులు. అయితే అత్యంత మహిమ కలిగిన గుట్ట ఈ ఎల్లమ్మ గుట్ట అని, అందుకే దుర్గామాత ఇక్కడ వెలిసిందని చెబుతున్నారు. అధికారులు పట్టించుకుని ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలి అని అంటున్నారు. మాది వానల్పాడు గ్రామం, నిర్మల్ డిస్టిక్. దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి చింత చెట్టుకి దుర్గామాత వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఎల్లమ్మ మాత పక్కకి దుర్గామాత కూర్చుండి పెడదామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అదే రోజు చదును చేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఈ దుర్గామాత తర్వాత సింహంతో కూడినటువంటి మాత వెలిచేసరికి మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే దుర్గామాత ఇంతవరకు ఇక్కడ లేదు. మేము పెట్టుకుంటున్నామంటే మరి దుర్గామాతనే స్వయంగా చెట్టు పైన వెలవడంతో చాలా సంతోషం అనిపించింది. దీన్ని చాలా అభివృద్ధి చేయడానికి మా ఊరందరూ గ్రామస్తులందరూ నిర్ణయించుకోవడం జరిగింది. దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాం. తర్వాత
దాదాపు ఆది మానవుడి కాలంలో వాడినటువంటి ఆయుధాలు, భాండాగారాలు ఇంతకుముందు పురాతన శాస్త్రవేత్తలు తవ్వకాలలో బయటపడ్డాయి. కటక మురళి గారు కూడా వాటిని మన బైన్సా డిగ్రీ కాలేజీలో స్టోర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడే ఆంజనేయ స్వామి, పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరుడు, తర్వాత ఎల్లమ్మ అందరు ఉన్నారు. అన్ని దేవతలు ఇక్కడే కొలువై ఉన్నాయి. కాబట్టి ఇది బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అయితే ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు చింత చెట్టుపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు మొక్కుకుంటున్నారు. ఏదేమైనా ఆ గ్రామంలో దసరా ఉత్సవాలు ముందే వచ్చాయని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.